అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 268 కావ్య క్రూరత్వం. ఇక స్టోర్లోకి వెళ్తే ఒంటరిగా ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆమె పక్కన కూర్చొని వాగటం మొదలుపెట్టాడు. అతని వాగుడికి ఇరిటేట్ అయిన లోలిత అక్కడి నుండి వెళ్ళిపోవడానికి పైకి లేచింది. అది గమనించిన ఆ వ్యక్తి, హే బ్యూటీ, నేను నీతో మాట్లాడాలని ప్రత్యేకంగా వస్తే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఆమె చేయి పట్టుకున్నాడు. అంతే, ఆ దెబ్బకి రక్షిత్ బీపీ మీటర్ అమాంతం పెరిగిపోయి కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కానీ అతను మాట్లాడడానికి ముందే, ఏయ్ ఎవర్రా నువ్వు, నా చేయి ఎందుకు పట్టుకున్నావు, నీకేమైనా పిచ్చా అని అరుస్తూ తన చేయి విడిపించుకుంది. హో బేబీ, చిల్ చిల్, నేను జస్ట్ చేయి పట్టుకున్నాను, దానికే ఇంత కోపమా? ఇక ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తావో, అయినా నీలాంటి అందగత్తెలు ఏం చేసినా అందంగానే ఉంటుంది అని ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు ఆ వ్యక్తి. అని గట్టిగా అరిచి అతని జుట్టు పీకుతూ, రే అంట్ల కాకి విధవా, నాకు పెళ్ళయిందిరా, నువ్వు నా చేయి పట్టుకోవడం నా మొగుడు చూస్తే నేను ఇక్కడే గొయ్యి తవ్వి పాతి పెడతాడు, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు అని మందలించి వెనదిరిగింది లలిత. ఓ మై ప్రిన్సెస్, తూ ఫికర్ మత్ కరో, మీ ఆయన ఎంత పెద్ద తోపైనా కూడా తన సంగతి నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు నాకు చాలా నచ్చావు, ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే తాళి కడతాను, ప్లీజ్ ఒప్పుకో అని గారాలకి పోయాడు ఆ వ్యక్తి. ఓ, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అడగాల్సింది నా పర్మిషన్ కాదు, మా ఆయన పర్మిషన్, తను ఒప్పుకుంటే నేను రెడీయే అని అతను వెనుక నిలబడిన రక్షిత్ మొహం చూసి కొంటెగా నవ్వింది. అవునా, అయితే బ్రదర్ ఎక్కడున్నాడో చెప్పు, ఇప్పుడే వెళ్ళి అడిగి ఒప్పించి మరీ వస్తాను అని ఉత్సాహంగా చెప్పాడు ఆ వ్యక్తి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, కాస్త వెనక్కి తిరిగితే నీకే కనిపిస్తారు, వెళ్ళి అడుక్కో అని స్టైల్గా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చెప్పింది లలిత. ఆమె నోటి నుండి మాట రావడం ఆలస్యం. ఆత్రంగా వెనక్కి తిరిగిన ఆ వ్యక్తికి కోపంతో బుసలు కొడుతున్న రక్షిత్ కనిపించాడు. అతని చూడటంతోనే, హాయ్ రక్షిత్, నువ్వేంటి ఇక్కడున్నావు? సరే, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతాను అని లలిత భర్త కోసం వెతుకుతూ ముందుకు కదిలాడు ఆ వ్యక్తి. అతని భుజం మీద చేయి వేసి వెనక్కి లాగి, అంత ముఖ్యమైన పనేంటి అని సూటిగా అడిగాడు రక్షిత్. అదా, నాకు ఆ అమ్మాయి చాలా నచ్చింది, తనని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుందామని తన హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను అని పల్లికిలించి చెప్పాడు ఆ వ్యక్తి. అయితే నువ్వు అడగాల్సింది నన్నే అని చెప్పిన రక్షిత్ను మెరిసే కళ్ళతో చూస్తూ, బ్రదర్, తన హస్బెండ్ నువ్వేనా? ప్లీజ్ తనని నాకు ఇచ్చే బ్రదర్, ఐ లైక్ హర్ సో మచ్ అని ఆత్రంగా అడిగాడు. రిలాక్స్డ్గా చైర్లో కూర్చొని ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న సన్నివేశాన్ని కళ్ళప్పగించి చూస్తున్న లలిత చివరి మాట రక్షిత్ నుండి వచ్చే రియాక్షన్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తోంది. ఆమె ఊహించినట్టే రక్షిత్ ఆ వ్యక్తి కాలర్ పట్టుకొని ఊపుతూ, ఏరా, నీకు పులిహోర కలపడానికి నా వైఫ్ తప్ప ఎవరు దొరకలేదా? పెళ్ళైందని చెప్పినా కూడా వినకుండా తన హస్బెండ్ పర్మిషన్ అడగడానికి సిగ్గులేదా? అసలు నువ్వు గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అని అడుగుతూ ఎడాపెడా వాయించేశాడు. రక్షిత్ కొట్టే దెబ్బలు తాళలేక ఆ వ్యక్తి పెట్టిన కేకలు పార్టీ అంతటా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఫ్రెండ్స్తో బిజీగా ఉన్న భూపేంద్ర శెట్టి ఈ గొడవను గమనించి పరుగున దగ్గరికి వచ్చి కొడుకు చేతి నుండి అతన్ని విడిపించి, ఏమైంది రక్షిత్, ఎందుకు ఇతన్ని కొడుతున్నావు అని కంగారుగా అడిగాడు. దాంతో తండ్రికి జరిగిన విషయం అంతా చెప్పి, ఇంకొకసారి వీడు కనుక నాకు ఈ సరౌండింగ్స్లో కనిపిస్తే ఊరుకోను, అయినా మీకు పార్టీకి పిలవడానికి ఇలాంటి వాళ్ళు తప్ప ఎవరు దొరకలేదా? నా ముందే నా భార్యను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడు, అసలు వీడికి ఎంత ధైర్యం? మీరేం చేస్తారో నాకు అనవసరం, ఇంకొకసారి వీడు నా కంటికి కనిపిస్తే నా చేతిలో చస్తాడు అని వార్నింగ్ టోన్లో చెప్పి లలిత చేయి పట్టుకొని బరాబరా లాక్కెళ్ళిపోయాడు రక్షిత్. ఆ వ్యక్తి పార్టీకి వచ్చిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ కొడుకు కావడంతో ఆ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో అని భయపడి ఆ వ్యక్తికి సర్ది చెప్పి పంపించేశాడు భూపేంద్ర శెట్టి. పార్టీ నుంచి బయటికి వచ్చిన రక్షిత్ నేరుగా తన కార్ దగ్గరికి వెళ్ళి లలితను లోపలికి తోసి తను కూడా కూర్చొని డోర్ లాక్ చేశాడు. అప్పటికి కూడా అతని కోపం తగ్గకపోవడంతో లలిత చేయి గట్టిగా పట్టుకొని తన మీదకు లాక్కొని, ఇప్పటి నుంచి నువ్వు అందంగా రెడీ అవ్వడానికి వీల్లేదు, నిన్నటి వరకు వేసుకున్న మేకప్ ప్రతిరోజు వేసుకో, నీ అందం నాకు తప్ప మరొకరికి కనిపించకూడదు అని సీరియస్గా చెప్పాడు. అలాగైతే చచ్చిన మేకప్ వేసుకొని ఇలాగే ఉంటాను, నీకు నచ్చని పని చేయడం నాకు చాలా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఐ డోంట్ కేర్ అని పొగరుగా చెప్పింది లలిత. నేను ఏం చేసినా నీకు ఓకేయా అని అడుగుతూ గాఢంగా ఆమె పెదాలను అందుకున్నాడు. ఆ ముద్దు వాళ్ళు బంగ్లాకి రీచ్ అయ్యే వరకు ఆగనే లేదు. రాజేంద్రవర్మ విల్లాలో తన గదిలో దిగులుగా కూర్చొని విరాట్ గురించి ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి తన పర్సనల్ మేడ్ వంగా వచ్చి హాస్ని హాస్పిటల్ చెకప్కి వెళ్ళిందని, ఇప్పుడు తనకి 6వ నెల వచ్చిందని చెప్పింది. అప్పుడే 6వ నెల వచ్చేసిందా? అంటే ఇంకా 3 నెలల్లో తనకి డెలివరీ కూడా అయిపోతుందా? రోజులెంత వేగంగా గడిచిపోతున్నాయో అస్సలు తెలియట్లేదు. రాను రాను విరాట్ నాకు పూర్తిగా దూరం అయిపోతాడని, నేనేమీ చేయని చేతకాని దానిలాగా మిగిలిపోతానని అనిపిస్తోంది.
అని అంది కావ్య. మీరెందుకు ఇంత బాధపడుతున్నారు మేడం? అప్పుడే అంతా అయిపోలేదు. 3 నెలలంటే దాదాపు 90 రోజులు. అన్ని రోజుల్లో ఏదో ఒకటి చేయలేరా? మీకు విరాట్ సార్ దక్కాలంటే ఇదే సరైన సమయం. ఏం చేస్తే మీకు కావాల్సిన పని జరుగుతుందో ఆలోచించండి. మీ బుర్రకి పదును పెట్టండి అని చెప్పింది మంగ. ఆమె మాటలకి కావ్య ఆశకి ఆజ్యం పోవడంతో అప్పటికప్పుడే ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. హాస్ని కడుపులో ఉన్న బేబీస్ విరాట్ పిల్లలు కాదని అనసూయ అత్తకు తెలిస్తే చాలు, మన చేతికి మట్టండకుండా పని కానిస్తుంది. వెంటనే ఈ రూమర్ ఆమె వరకు వెళ్ళాలా చూడు. మనకు కావాల్సిన పని జరుగుతుంది. అది ఎలాగో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని మంగని చూస్తూ క్రూరంగా నవ్వింది కావ్య. అయితే మనం ఎప్పుడు అనసూయ మేడం ఇంటికి వెళ్తాం మేడం? అక్కడ ఏం చేయాలో నేను చూసుకుంటాను. దెబ్బకి హాస్ని కడుపులో ఉన్న పిల్లలను అడ్డు తప్పించడానికి ఆవిడే ఏదో ఒకటి చేస్తుంది. ఇదివరకు ఒకసారి జరిగింది కాబట్టి రెండోసారి అదే పని చేయడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఉత్సాహంగా చెప్పి బయటికి వెళ్ళింది మంగ. కాసేపటి తర్వాత అనసూయ విల్లాకి మంగాతో కలిసి వెళ్ళింది కావ్య. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం కావ్య లోపలికి వెళ్ళగా మంగ పనిగట్టుకొని ఇంటి చుట్టూ తిరుగుతూ సర్వెంట్స్ దృష్టిలో పడింది. ఆ సర్వెంట్స్ అందరికీ మంగ ఎవరో తెలియడంతో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పలకరించి మాట్లాడుతూ కావ్యకి విరాట్తో పెళ్లి జరిగితే ఆమె దశ తిరిగిపోతుందని, చక్కగా ప్యాలెస్కి మేనేజర్ హోదాలో సెటిల్ అయిపోవచ్చని చెప్పారు. వాళ్ళ మాటలకు మంగ మనసులో ఆనందంతో గంతులు వేసింది. కానీ ఆ ఫీలింగ్స్ మొహంలో కనిపించకుండా దిగులుగా మార్చేసి, మీరు చెప్పినట్టు జరిగినప్పుడు కదా నాకు సంతోషంగా ఉండేది. హాస్ని మేడం ఉండగా అలా ఎప్పటికీ జరగదు. ఇంతకీ మీకు ఈ విషయం తెలుసా అని రహస్యం చెప్పినట్టు అడిగింది. ఆమె ముఖంలో ఆతృత గమనించి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మంగా? నీకు తెలిసినంత ముఖ్యమైన విషయం ఏంటి అని ఒక సర్వెంట్ అడిగింది. ఈ విషయం చెప్తాను కానీ మీరు బయట ఎక్కడా మాట్లాడకూడదు. పొరపాటున ఈ విషయం తెలిస్తే మనకే ప్రమాదం అని వాళ్ళల్లో క్యూరియాసిటీని పెంచి, మీరందరూ అనుకున్నట్టు హాస్ని మేడం కడుపులో ఉన్న పిల్లలకు తండ్రి విరాట్ సార్ కాదు. ఆమె కొద్ది రోజులు ప్యాలెస్లో లేరు. అప్పుడు ఏం జరిగిందో ఏమో ఆ దేవుడే ఎరుక. తిరిగి వచ్చేసరికి ప్రెగ్నెంట్ అయ్యారు. కానీ ఆ విషయం చాలా రోజుల వరకు ఎవరికీ తెలియకుండా దాచారు. ఈ విషయం నాకు బాగా తెలిసిన మనుషుల ద్వారా తెలిసింది. ఏదో మీరు అభిమానంగా అడిగారని చెప్పాను, లేదంటే నోరు కూడా విప్పేదాన్ని కాదు. మీరు కూడా ఎవరికి చెప్పకండి అని తను వచ్చిన పని అయిపోవడంతో వెళ్ళిపోయింది మంగ. ఆ విషయం గాలి కంటే వేగంగా ప్రయాణించి ఆ విల్లాలో ఉన్న సర్వెంట్స్ అందరికీ పాకిపోయింది. కావ్య లోపలికి వెళ్ళేసరికి అనసూయ ధ్యానం చేసుకోవడానికి వెళ్ళింది. ఇక ఆమె రావడానికి చాలా సమయం పడుతుందని అర్థమై ఈలోపు మంగ రావడంతో వెళ్ళిపోయింది. అదే సమయంలో ధ్యానం కొరకు అనసూయకు కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళిన మేనేజర్కి తలుపు దగ్గర నిలబడి ఇద్దరు సర్వెంట్స్ మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. ఆ ఇద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ స్పష్టంగా వింటున్న మేనేజర్ వెంటనే అనసూయ దగ్గరికి వెళ్ళి తను విన్న విషయం అంతా వివరంగా చెప్పాడు. ఆ మాట వినడంతోనే ఆవేశంగా పైకి లేచిన అనసూయ, నువ్వు చెప్పిన విషయం నిజమేనా? నిజంగానే హాస్ని కడుపులో పెరుగుతున్న పిల్లలకి తండ్రి విరాట్ కాదా? మళ్ళీ ఆమె నా కొడుకుని మోసం చేస్తూ ఉందా? వెంటనే ఆ సర్వెంట్స్ ఇద్దరిని ఇక్కడికి తీసుకురా, నేను మాట్లాడాలి అని ఆవేశంగా చెప్పింది. కాసేపటి తర్వాత మేనేజర్ పిలుపు అందుకున్న సర్వెంట్స్ ఇద్దరు అనసూయ దగ్గరికి అక్కడికి వచ్చారు. సోఫాలో కోపంగా కూర్చున్న ఆమెను చూసి గజగజ వణికిపోయారు. ఇదంతా మేము కావాలని మాట్లాడలేదు మేడం, మమ్మల్ని క్షమించండి. ఈ విషయాలన్నీ ఇందాక కావ్య మేడం ఇంకా తన సర్వెంట్ మంగా వచ్చినప్పుడు మా అందరికీ తెలిసాయి. వాళ్ళే ఈ విషయం చెప్పారు. పైగా నిజాలు తెలుసుకోవాలంటే ఏదో టెస్ట్ ఉంటుందంట కదమ్మా. హాస్నికి ఆ టెస్ట్ చేస్తే తెలిసిపోతుందని కూడా మంగా చెప్పిందమ్మా. వాళ్ళకి ఈ విషయాలు ఎలా తెలిసాయో మాకు తెలియదు. ఇదేనమ్మా మేము మాట్లాడుకున్న విషయం అని భయపడుతూ చెప్పారు. సరే మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించి, ఈ హాస్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. నా కొడుకు జీవితానికి శనిలా దాపురించింది. క్షమించి వదిలేసినందుకు మళ్ళీ నా కొడుకును మోసం చేస్తూనే ఉంది. ఏం చేస్తే నా కొడుకు జీవితం నుంచి బయటకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అని అసహనంగా అంది అనసూయ. మేడం, ఎలాంటి ఆధారం లేకుండా కేవలం సర్వెంట్స్ మాటలు పట్టుకొని మీరు ఆవేశపడటం కరెక్ట్ కాదు. ఇదంతా నిజమో కాదో కూడా మనకు తెలియదు. తొందరపడి హాస్ని మేడం మీద నిందలు వేస్తే విరాట్ సార్ కోపానికి గురి కావాల్సి వస్తుంది. బహుశా ఇదంతా మంగా వాళ్ళు కావాలని చేశారేమో, లేదంటే ఈ విషయం కావ్య మేడంకి ఎలా తెలుస్తుంది అని తన అనుమానం వ్యక్తం చేసింది మేనేజర్. ఈ విషయం అని నాకు అబద్ధం అనిపించట్లేదు. కావ్య మహేంద్రవర్మ ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి బహుశా అతని ద్వారా ఆమెకు ఏదో ముఖ్యమైన విషయం తెలిసి ఉండొచ్చు. అసలు హాస్ని మొదటి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో నువ్వు మర్చిపోయావా? పైగా తను ప్యాలెస్లో నుండి పుట్టింటికి వెళ్ళినప్పుడు మహేంద్రవర్మ వెళ్ళి ఆమెను కలిశాడు. అప్పుడే ఏదో ఒకటి జరిగి ఉంటుంది, లేదంటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? అసలు ఆమె కడుపులో పిల్లలకు తండ్రి తనని విరాట్ ఎలా నమ్మాడో నాకు అర్థం కావడం లేదు. ఎవరో అనుకుంటున్నారని కాదు, నాకే ఆమె ప్రెగ్నెన్సీ విషయంలో అనుమానాలు ఉన్నాయి. కానీ విరాట్ నార్మల్గా ఉండటంతో ఆమె కడుపులో పెరుగుతున్నది నా రక్తమే అని నమ్మి వదిలేశాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే ఆ కడుపులో ఉన్న
ఎమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ కొంచెం తీయించి పెటర్నిటీ టెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. ఆ టెస్ట్ రిపోర్ట్లో రిజల్ట్ పాజిటివ్గా వస్తే ఓకే, నెగిటివ్గా వచ్చిందో హాస్నికి నరకం చూపిస్తాను. ఈసారి మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని కోపంగా అంది అనసూయ. హాస్ని కంటే ఆమెకు మొదటి నుంచి అయిష్టత ఉన్న కారణంగా ఆమె ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. కనీసం తన సొంత బుద్ధితో ఆలోచించాలన్న జ్ఞానం కూడా ఆమెకు కలగలేదు. ఇప్పుడు ఆమె చేసే విపరీతమైన పనుల వల్ల తన కొడుకు జీవితం ఏమవుతుందో అన్న ఆలోచన లేదు. తన కొడుకుకి గతం గుర్తొచ్చిన రోజు ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో కూడా ఆమెకు అంచనా లేదు. గడిచిపోయిన కాలం, జరిగిపోయిన క్షణం తిరిగిరాదు. తను వరుసగా చేస్తున్న తప్పుల ఫలితంగా తన కొడుకు జీవితం ఎంత భయంకరంగా మారిపోతుందో ఆమె ఊహకందదు. పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకుండా కనీసం ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించినా కూడా భవిష్యత్తులో ఎదురవేయబోయే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరికేవి. కర్మ ఫలితం అనుభవించాలంటే పాపం ఉండాలి కదా. అతి త్వరలో తాము చేసిన పాపానికి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కాలంతో పాటు ప్రయాణం సాగించడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. తన చుట్టూ ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో తెలియని హాస్ని తన ప్రెగ్నెన్సీ డేస్ని ఆనందంగా గడుపుతూ తన పిల్లల రాక కోసం సంతోషంగా ఎదురుచూస్తోంది. తన పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చేయవలసిన వేడుకల గురించి ఇప్పటి నుండే ఆలోచిస్తూ గడుపుతోంది. ఒకరోజు విరాట్ను ఒప్పించి మరీ అతనితో కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళింది. డ్రెస్ కలెక్షన్లో తనకు పుట్టబోయే పిల్లల కోసం రకరకాల బట్టలు, వస్తువులు, ఒకటేమిటి అమ్మాయి అబ్బాయి ఇద్దరికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ పర్చేస్ చేసింది. అవన్నీ తీసుకొచ్చి ప్యాలెస్లో ఒక అందమైన ప్రత్యేకమైన గదిలో వాటిని భద్రపరిచింది. ప్రతిరోజు కాస్త సమయం ఆ గదిలో కూర్చొని ఆ వస్తువులన్నీ చూస్తూ బుజ్జి బుజ్జి బట్టల్లో తన పిల్లల్ని ఊహించుకుంటూ కాలం గడుపుతోంది. ఒకరోజు హాస్ని బ్రేక్ఫాస్ట్ చేసి గదిలో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన సరిత ప్యాలెస్కి అనసూయ వచ్చినట్లు చెప్పింది. ఆ విషయం విన్న హాస్ని గుండె దడదడలాడింది. ఎందుకో మనసు కీడు శంకిస్తూ ఉంటే సంకోచంగానే కిందకు వెళ్ళింది. ఇంతకీ అనసూయ ప్యాలెస్కి ఎందుకు వచ్చింది? హాస్నికి పెటర్నిటీ టెస్ట్ చేస్తుందా? తల్లి మనసులో ఉన్న క్రూరమైన ఆలోచనలు విరాట్కి తెలుస్తాయా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.